హోంమంత్రి అనితపై వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోలేక వ్యక్తిగత అంశాలను ప్రస్తావించడం మహిళలను అవమానించడమేనన్నారు. సాధారణ కుటుంబం నుంచి ఎదిగి హోంమంత్రి స్థాయికి చేరుకున్న దళిత మహిళపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిని రాజకీయ పార్టీలు నియంత్రించాలని సూచించారు. 33% రిజర్వేషన్తో మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి వస్తారని, వారిని నిరుత్సాహపరిచే ప్రయత్నాలు ఫలించవని అన్నారు. మోడీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ బాబు వరకు 33% రిజర్వేషన్ మహిళలకని ఇస్తూ దేశ మహిళలందరినీ రాండి, ముందుకు అడుగేయండి, ఆత్మవిశ్వాసంతో రాజకీయాల్లో పాల్గొనండి అని పిలుపునిస్తున్న ఈవేళ ఒక రాష్ట్ర హోంమంత్రిగా, ఒక దళిత మహిళగా ఉన్నత చదువులు చదివి రాజకీయాల్లో ఎంతో పోరాడి ఈరోజు ఈ స్థాయికి చేరిన మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి గురించి వైసీపీ నుండి ఒక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు నిజంగా దురదృష్టకరం. ఇది ఒక్క వంగలపూడి అనిత గారి గురించి మాత్రమే కాదు, ఆమెకి ఒక్కదానికే జరిగిన అవమానం కాదు, ఇది దేశంలో ఉన్న ప్రతి మహిళకు జరిగిన అవమానం. ఇలాగా ఎన్ని రోజులు, ఎన్నిసార్లు మీరు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారో ఒక్కసారి వైసీపీ నాయకులు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఎప్పుడు అవతలి వ్యక్తుల్ని ఎదుర్కొనే శక్తి చచ్చిపోతుందో అప్పుడు వాళ్ళని ఎదుర్కోలేక వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో, లేకపోతే వాళ్ళ మేకప్ల గురించి, చీరల గురించి, లేదు వ్యక్తిగత హననం గురించి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏ రాజకీయ నాయకుడికి ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు నువ్వు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మొదట నీ తల్లి